అంతర్జాతీయంగా కకావికలమవుతుంది. వెండి బంగారం ధరలు బాగా పెచ్చిరేగిపోతున్నాయి, బీభత్సంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో బంగారం ధర జిఎస్టీతో కలిపి 1,63,000 ఎంతకు వెళ్ళింది. అదే హైదరాబాద్లో అయితే సుమారుగా 1,56,000 ఎంతో ఉంది. అంటే ఏంటి అసలు ఈ విచ్చలవిడితనం ఏంటి? దీని అంతటికీ కారణం ఈ దుర్మార్గుడే. నచ్చినట్టు చేసుకెళ్ళిపోతున్నాడు అంతే. ఏం జరుగుతుందో ఎక్కడేమవుతుందో అనేది ఆలోచన లేకుండా పోయింది. కేవలం ఈయన యొక్క గొప్పతనం కోసం ఈయన పేరు రావాలి అని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. దాన్ని ప్రవర్తించడం వల్ల ప్రపంచ యుద్ధం వస్తుందేమో, దేశాల మధ్య సాన్నిహిత్యం దెబ్బతింటుందేమో అన్న పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. ప్రపంచం కోసమే ఈ శాంతి మండలి అంట. ఈ నచ్చినట్టుగా ఆయన ఎవరు వెనిజులా అధ్యక్షుని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి బంధించడం, రేపు మాప ఆయన్ని లేపేస్తారు. లాటిన్ అమెరికా మీద ఇది, ఇప్పుడు గ్రీన్లాండ్, ఒక్కొక్కటి అంటే నచ్చినట్టుగా నా ఇష్టం, నేను డబ్బును చూసారా సినిమాలో చూపిస్తూ ఉంటారు. కండకావరంతో ర్యాష్గా డ్రైవ్ చేసి ఎవరినో గుద్దేయడం, తీరా అడిగితే డబ్బులు పారేస్తాను తీసుకోండి అనడం, అహంకారపూరితంగా ప్రవర్తించడం, సేమ్ అవే క్వాలిటీస్తో ఇవన్నీ చేయడం ఒక్కసారిగా ప్రపంచం అంతటికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. అయితే రష్యా, భారత్, చైనా ఈ మూడు మాత్రం వాడి బెదిరింపులకి ఏమీ భయపడట్లేదు, ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. భారత్ అయితే మాత్రం చాలా న్యూట్రల్గా వెళ్తుంది. వీడి చేసే ఇంపాక్ట్కి ఎక్కడా మనకి రెసిషన్ ఇంపాక్ట్ పడట్లేదు. అది సంతోషించదగ్గ విషయం. ఎంత దుర్మార్గం అంటే నచ్చినట్టుగా వీడికి నచ్చితే ఒక ఐక్యరాజ్య సమితి కూడా రద్దు చేసి వీడు సపరేట్గా ఒక శాంతి మండలి పెట్టేస్తాడంట. చూడండి అసలు ప్రపంచం కోసమే శాంతి మండలి. దానికి అటు వ్లాదిమిర్ పుతిన్కి, ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి, అటు బీజింగ్లో చైనా అధ్యక్షుడు జీపింగ్ అని పేరు ఏంటో ఆయనకి అందరికి పిలిచి ఇందులో రండి చేరండి, బట్ ఆయనే చైర్మన్ అట, వాడే డిక్లేర్ చేసుకుంటారు. ఈ ప్రపంచ శాంతి అమతులు కానీ ప్రపంచ అశాంతికి మాత్రం బాటలు వేస్తున్నాడు, నచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. ఎవరు ఏం అనుకున్నా సంబంధం లేదు. అమెరికా ఆధిపత్యం, అమెరికా అగ్రరాజ్యంగానే ఉండాలి, అమెరికా చెప్పు చేతుల్లోనే ప్రపంచమంతా ఉండాలనే ఒక ఖండకావరంతో ప్రవర్తించడం. అన్ని రకాల ధరలు పెరుగుతున్నాయి, సుంకాలు పెరగడం వల్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇది ఇలాగే ఉంటే బంగారం 2 లక్షల వరకు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. కేవలం వీడి యొక్క మైనస్లన్నీ ప్లస్ చేసుకోవడానికి, వీడి యొక్క బ్లాక్ మనీ వైట్ చేసుకోవడానికి, ఎక్కడైతే అమెరికాలో అప్పుల్లో ఊరుకుపోయిందో అప్పుల్ని క్లియర్ చేసే పేరు తెచ్చుకోవడానికి, మళ్ళీ ఇంకో 2 సార్లు అయిపోతుంది కానీ ఇంకోసారి ఆ అధ్యక్షుడు రావడు కాబట్టి ఈ టైంలోనే అన్నీ అనిపించుకోవాలనే ఉద్దేశంలో. అయితే గాంధీ లేదా గాడ్సే, గాంధీ అలాగా అవలేడు, గాడ్సే లాగా పేరు తెచ్చుకోవాలని అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కానీ గాడ్సే దుర్మార్గుడు అయితే కాదు, జనరల్గా అందరూ అలా వాడేస్తారు, కానీ గాడ్సే చాలా గొప్ప వ్యక్తి, అది పక్కన పెట్టండి. సో అట్లాగా ఒక హిట్లర్ లాగానే నియంతలాగానే పేరుండిపోవాలనే తపనతో పిచ్చి ఆలోచనలతో తుగ్లక్ నిర్ణయాలతో ప్రపంచ దేశాల మధ్య అనిశ్చితి ఏర్పడడానికి ప్రధాన కారకుడు ఈ ట్రంప్. నిజంగా షేర్ మార్కెట్లో ఉండే షేర్ బ్రోకింగ్ చేసేవాళ్ళు, దాని మీద ఆధారపడే కొన్ని లక్షల మంది, లక్షల కోట్లు ఆవిరైపోతున్నాయి, ఉసూరుమని ఏడుస్తున్నారు. ఈ దుర్మార్గుడు ఎప్పుడు పోతాడా? మొన్న కూడా ఫ్లైట్ ఏదో చిన్న మిస్యూజ్ అయింది, టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి ఇబ్బంది కలిగితే వెంటనే ల్యాండ్ చేశారు, సేవ్ అయిపోయాడు. అప్పుడు కూడా సో వీడు పోతే పీడ పోయేది అనుకునే స్థాయికి కూడా మదుపరులు వచ్చేశారు. చాలా అంటే అన్ని రకాలుగా, అంటే సుంకాల పరంగా, దేశాల మధ్య అనిశ్చితి పరంగా, ఎప్పుడు ఏది యుద్ధం అవుతుందో, అదేంటి చిలీ అంట, గాజా అంట, హమాస్ అంటాడు, ఇరాన్ అంటాడు, ఇవన్నిటికీ నేనే కాపాడి, భారత్ పాకిస్తాన్ మధ్య కూడా నేనే సెటిల్ చేశానంటాడు. ఊరికే రెచ్చగొడతాడు, రాత్రికి ఒక పిచ్చి స్టేట్మెంట్ ఇస్తాడు. ఎక్కడో ఏదో పిచ్చి స్టేట్మెంట్ ఇస్తే ఇక్కడ షేర్లు పడిపోతుంటాయి. ఎంత డౌన్ఫాల్ ఉందంటే భయంకరంగా ఉంది మార్కెట్. అది మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఆ పెయిన్ అది తెలుస్తుంది. సో ఇది ఒక ప్రధాన వార్త. ఎందుకంటే రోజువారీ అప్డేట్స్లో భాగంగా ఇది చెప్పుకొని తీరాలి. బంగారం, వెండి పరుగులు పెడుతుంది. మరోవైపు వెండి కూడా భయంకరంగా పెరుగుతుంది. 3 లక్షలకి ఎందుకో పెరిగిపోయింది కిలో వెండి. పైపెచ్చు దాన్ని కొన్ని ఫార్మాకు సంబంధించి, రసాయనాలకు సంబంధించి కూడా వెండిని ఎక్కువగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో వెండి కూడా బంగారం కంటే వేగంగా పరుగులు పెడుతుంది. చాలా భయంకరంగా పెరుగుతుంది. సామాన్యుడికు బంగారం ఎలాగా కొనలేడు, వెండినైనా కొనుక్కుని ఏవో ముచ్చట తీర్చుకుందాం అంటే వెండి కూడా అందనంత ఎత్తుకు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అన్నిటికీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ దుర్మార్గుడే కారణం అని ప్రపంచంలో ప్రతి పత్రిక, ప్రతి మీడియా కూడా ఘంటాపదంగా చెప్తుంది. బట్ వాడు డోంట్ కేర్, నాకు నచ్చింది చేసుకెళ్ళిపోతా, నా పేరు గుడ్ కానీ బ్యాడ్ కానీ నా పేరు నిలబడిపోవాలి, అదే ఆడి కాన్సెప్ట్. వాడికంటే నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేయాలి. సో ఇది ఒక